జగద్గిరిగుట్టలో దేవాలయాల కూల్చివేతపై బీజేపీ ఫైర్. ఎంపీ ఈటెల రాజేందర్ చొరవతో బోర్లు మంజూరు. జగద్గిరిగుట్ట బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు. గట్టు మల్లన్న దేవస్థానంలో ఘనంగా ఉగాది వేడుకలు. సుభాష్ నగర్ వరసిద్ధి వినాయక ఆలయంలో ఉగాది వేడుకలు. రాసా ఫుడ్స్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు. శ్రీకాళహస్తి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మేడ్చల్ జిల్లా కొత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలో కొండపై వెలిసిన దేవాలయాలపై జరుగుతున్న కూల్చివేతలపై బీజేపీ నాయకులు ఎంఆర్ఓ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించి న్యాయం జరిగింది. ముఖ్యంగా బీజేపీ పార్టీ హిందూ దేవాలయాలపైన అన్యాయం జరిగితే సహించబోమని, అందరం కలిసి నిలబడి పోరాడతామని, ముఖ్యంగా చిన్న చిన్న గల్లీ లీడర్లు కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పాటిస్తున్నారన్నారు. టెంపుల్లో కమిటీ హాల్ కట్టొద్దు అంటున్నావు, అదే చిత్తారమ్మ గుడిలో ఫంక్షన్ హాల్ ఉంది, దాని గురించి ప్రశ్నించు. కాంగ్రెస్ నాయకులను అడుగు, చిత్తారమ్మ గుడిలో ఉన్న ఫంక్షన్ హాల్ను తీసే అని, అప్పుడు మేము మా కమిటీ హాల్ తీస్తాము. జయగిరిగుట్ట కొండపై వెలిసిన దేవాలయాలపై కాంగ్రెస్ పార్టీ ఏ కంప్లైంట్ ఇచ్చింది అంటే మీ ప్రభుత్వం హిందూ దేవాలయాలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇదేదో దేవాలయమే కదా కట్టింది, మా ఇల్లు కట్టుకున్నామా? హిందూ దేవాలయాలు అంటే హిందువులకే పట్టడం లేదు. సిగ్గు శరం ఉండాలి. వేరే మతస్థులు చూడు, వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ కలిసి ఉంటున్నారు. హిందూకు హిందువే శత్రువు, ఈ ధోరణి మారాలి, మనుగడ ఉండదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బీజేపీ సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి, సిద్దిరామిరెడ్డి, బాలరాజు, గండిరాజు యాదవ్, రాజేందర్ రెడ్డి, కుమార్ యాదవ్, శ్రీహరి గుప్తా, శ్రీకాంత్ యాదవ్, పలు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పరశురాముని గుడి అఖండ భారతంలోనే మూడవది. అది జగద్గిరిగుట్టలో నిర్మాణం జరగడం చాలా గొప్ప విషయం. అది అయితే అక్కడ ఉన్నటువంటి భక్తులకు సరిపోకపోవడం వలన వాళ్ళు గుడిని ఎక్స్టెన్షన్ చేస్తూ, ప్రాంగణం ఎక్స్టెన్షన్ చేస్తూ వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు గత 20 సంవత్సరాల కింద ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళలోనే పిల్లర్స్ వేసి ప్రాంగణం కట్టబోతుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అరుణ్ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసి వాళ్ళని బెదిరించి మండల ఆఫీసులో కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా దాన్ని పరిశీలించడానికి భారతీయ జనతా పార్టీ నాయకులమందరం అక్కడికి వెళ్ళి చూడగా మా జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి గారికి వచ్చేసి ఏం జరిగిందని ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి ఫోన్ చేసి మాట్లాడగా ఇట్లా కంప్లైంట్ ఇచ్చింది సార్, ఇది జరుగుతూ ఉందని చెప్పడం వలన ఎమ్మటే వినతి పత్రం రాసి మండల ఆఫీస్కి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించి ఏదైతే తాళం చేసి తీసుకుపోయారో రిటర్న్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఉద్దేశించి పురస్కరించుకొని మొన్నటి రోజున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అరుణ్ అనే వ్యక్తి వీడియో చేసి వైరల్ చేస్తూ ఆయన భారతీయ జనతా పార్టీని బదనాం చేస్తూ ఉన్నాడు. 4 పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎంఆర్ఓకు తెలుసు, ఆర్ఐకి తెలుసు. ఈ నలుగురే జగద్గిరిగుట్ట నుంచి వెళ్ళి ఎవరు ఇల్లు కట్టుకున్నా, గుడి కట్టుకున్నా, బునాది తీసిన పోయినా కంప్లైంట్లు ఇస్తారు. విలేకరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కావాలంటే అన్ని పార్టీల నుంచి ఎవరు పోయి అక్కడ కంప్లైంట్ ఇయ్యరు. 4 పార్టీలు, ఆ 4 పార్టీలకు సంబంధించిన 4 వ్యక్తులు మాత్రమే మండల ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చారు. కావాలంటే ప్రతి ఒక్కరు వెళ్ళి చూడొచ్చు, వాళ్ళ 4 పేరు మీదనే ఉంటాయి. అది ఇచ్చి ఏం చేస్తూ ఉన్నారంటే పేద ప్రజలను, అక్కడ గుళ్ళు కట్టుకునే వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. దీనికి ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక పెద్ద నాయకుని కింద పనిచేస్తూ ఆ నాయకుని పేరు చెప్పి బెదిరిస్తూ అరుణ్ అనే వ్యక్తి, ఇంకా 3 వ్యక్తులు కూడా ఇదే పని ఉన్నది. అది పిఎస్ వాళ్ళకు కూడా తెలుసు ఎవరు కంప్లైంట్ ఇస్తున్నారు, ఎవరు కూడా కొట్టిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా తెలుసు ఆ గుట్టల మీద ఎవరు తిరుగుతారు, ఎవరెవరు ఫోటోలు తీస్తూ ఉన్నారు, ఎక్కడ కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు మాత్రమే డబ్బులు వసూలు చేయడం, బతకడం, వాళ్ళ జీవన ఉపాధి అదే అయిపోయింది. వాళ్ళు ఏం డ్యూటీలు చేయరు, ఏం పని చేయరు, గుట్టల మీద తిరుగుతూ ఉండరు. దయచేసి జగద్గిరిగుట్ట ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీ నాయకులు కూడా అందరూ అవసరం చేయాల్సిన. ఇలాంటి వ్యక్తులు పెట్టుకున్నట్టయితే పార్టీలు నష్టపోతాయి, పేద ప్రజలు బాధపడతా ఉన్నారు. మా పార్టీలో సంఘటన జరిగితే మేము ఇంతకు ముందు 4-5 కుత్బుల్లాపూర్ మండల్ తరఫున సస్పెండ్ చేయడం జరిగింది. అదే కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఎక్కడ సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు లేవు. పేద ప్రజలకు పనిచేయాలి. అరుణ్, నీకు విషయాలన్నీ తెలియదు. నువ్వు ఎంతమందిని బాధ పెట్టించావో, ఎంతమందిని ఇబ్బంది పెట్టావో
ఏమేమి ఎక్కడ ఏం జరిగిందో నీ అంతరాత్మకు తెలుసా భగవంతుడు అనేటోడు ఒకడు ఉన్నాడు. ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ జరుగుతుంది. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఇక ముందు ఇవన్నీ మానేయండి. మానేసి దేవుడి గుళ్ళ మీద పడడం బంద్ చేయండి. బంద్ చేయకపోతే మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు. అటు పోలీస్ స్టేషన్ కానీ ఇటు మండలంలో కంప్లైంట్ ఇచ్చి మీ మీద చర్యలు తీసుకునే ప్రసక్తి ఖచ్చితంగా ఉంది. ఇక ముందు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని అవాక్కు చవాక్కులు వెళ్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఎవరన్నా కానీ ఊరుకునే ప్రసక్తే లేదు. దయచేసి ఇంకొకసారి అన్యతగా భావించొద్దు. మేము భారతీయ జనతా పార్టీని సున్నితంగా హెచ్చరిస్తా ఉన్నాం. అధిగమించేస్తే మాత్రం ఖచ్చితంగా ఇండ్ల దగ్గర కూడా వచ్చి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి, శక్తి, దమ్ము, ధైర్యం మా భారతీయ జనతా పార్టీకి ఉంది, మాకుంది. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ముఖ్యంగా మా పార్టీ సీనియర్లు కుత్బుల్లాపూర్ సీనియర్ సిద్ధిరామ్ రెడ్డి అన్న, సురేష్ రెడ్డి అన్న, బాలరాజు అన్న, సిద్ధిరామ్ అన్నగారులందరికీ, సీనియర్లందరికీ కృతజ్ఞతలు. ముఖ్య అంశం ఏంటంటే, గతంలో మొన్న బీజేపీ పార్టీ తరఫు నుంచి గుట్టలో జరుగుతున్న గుళ్ళ అన్నిటిపైన కొంతమంది ఆర్ఐ కలీంతో సహకారం పొందుతూ కొన్ని కంప్లైంట్లు ఇస్తుంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా హిందువుల పట్ల కానీ దేవాలయాల పట్ల చిత్తశుద్ధి ఉందని నిరూపించుకోవడానికి మా పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో అందరం బయలుదేరడం జరిగింది. వారికి న్యాయం చేయడం జరిగింది. ఇకపోతే ముఖ్యంగా జగద్గిరిగుట్ట కాంగ్రెస్ నిన్న ఏదైతే కాంగ్రెస్ నాయకుడు కాదు, కాంగ్రెస్ చిల్లర లీడర్, కాంగ్రెస్ని భ్రష్టు పట్టిస్తున్న చిల్లర లీడర్ అరుణ్ అనే వ్యక్తి, ఆయన మాట్లాడే సబ్జెక్టుల మీద చెప్తాము. ముఖ్యంగా ఏవైతే టెంపుల్లలో కమిటీ హాళ్ళు కట్టొద్దు, ఫంక్షన్ హాల్ అన్నారు. తమ్మి, నువ్వేదైతే తిరుగుతున్నావో పునర్శిక్షణ గౌడ్ దగ్గర అన్నగా పేరు బల్దాం చేస్తానికి నువ్వు మోపైన గుట్టల ఇదే గాజుడు రామారం సీతారామ గుడిలో ఫంక్షన్ హాల్ ఉన్నది. దాని గురించి ఫస్ట్ ప్రశ్నించు. మరి ఏ గుళ్ళు అయితే ఫంక్షన్ హాల్ ఉండొద్దు, ఇది సంపాదన గురించి, కమర్షియల్ గురించి అంటున్నావు కాబట్టి ఫస్ట్ సిరిసిల్ల మా అందరి నాయకుడే, నువ్వు ఇంకా ఆయన పేరు ఖరాబ్ చేస్తాను గుట్టినావు కాబట్టి నువ్వు ఫస్ట్ పోయి తెలుసుకో. అన్న సీతారామ గుళ్ళ ఫంక్షన్ హాల్ కట్టొద్దన్న, అది తీసేసే అని చెప్పు. అది తీసేసినాక మన గుట్టల కమిటీ హాలు తీసేద్దాం. ఇది ఒక సబ్జెక్ట్. రెండవది, ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజెంట్ 2 ఏళ్ళు అవుతుంది వచ్చి జగద్గిరిగుట్టలో ఈ కొత్త కట్టుకున్న గుడి మీద కాంగ్రెస్ ప్రభుత్వమే కంప్లైంట్ ఇచ్చింది, వాళ్ళ మీదే కేసులు బుక్ అయినాయి. ఇప్పుడు పరశురామ్ గుడి మీద కూడా ట్రాక్టర్ల మీద తాళాలు తీసుకుపోయి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే హిందువులకు వ్యతిరేకం. రెండోది, తమ్మునికి అంత చరిత్ర తెలియదు, మొన్న రోడ్ల మీదకి వచ్చి తిరుగుతుండు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో జగద్గిరిగుట్టలో వైష్ణవ టెంపుల్ ఇప్పటికున్న పెద్దలు వాళ్ళందరిని అడగండి, వాళ్ళ మీద కూడా కేసు బుక్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అయ్యింది. రెండోది, చారి సంఘం ఉన్నది, ఇప్పటికీ ఆ చారి సంఘం పెద్దలు ఉన్నారు, వాళ్ళ మీద కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కేసులు బుక్ అయినాయి. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వము హిందువుల పట్ల కానీ హిందూ గుళ్ళ పట్ల కానీ పూర్తి వ్యతిరేకము. ఇది మా పార్టీ, మా డివిజన్ పెద్ద నాయకులు కాదు, సనాతన ధర్మం మీద తెలంగాణ మొత్తం తెలుస్తుంది. ఎన్ని గుళ్ళు 2 ఏళ్లల్లో ఎన్ని గుళ్ళ మీద దాడులు జరిగితే పిచ్చోళ్ళు అని చెప్తున్నారు అనేది ఇది కాంగ్రెస్ వైఖరి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు హిందువుల పట్ల. రెండవది, వ్యక్తిగతంగా గిరివర్ధన్ రెడ్డి అన్న గురించి కానీ శేఖర్ యాదవ్ అన్న గురించి మాట్లాడుతూ నీ స్థాయి అంత కాదు తమ్ముడు. శేఖర్ యాదవ్ అన్నగా జగద్గిరిగుట్టలో అనేక గుళ్ళకు నువ్వు ఏ గుడికి వస్తా అంటే ఆ గుడికి నువ్వు గుట్టకు ముందు నుంచి గుళ్ళు కట్టడానికి గుళ్ళకు ధర్మదాతగా నిలిచిండు. అది ఎంత ఇచ్చినని చెప్పుకోవడం మా సంస్కరణ కాదు. నువ్వు వస్తా అంటే ప్రతి గుళ్ళ పోయి అడిగిపిస్తాం ఆ గుళ్ళకి ఎంత ఇచ్చిండు శేఖర్ యాదవ్ అని. రెండవది, డాక్టర్లు గుడి కడితే, ధన్వంతరి డాక్టర్లు గుడి కడితే వాళ్ళని పోయి పత్రికా విలేకరులు కానీ జగద్గుట్ట ప్రజలు ఎవరైనా అడగచ్చు. ఈ అరుణ్ అనే వ్యక్తి వాళ్ళని ఎంత హింసించి డబ్బులు అడిగిండో. ఇది ఒకటి. పైన ఏ గుళ్ళు కట్టినా లేకుంటే గరీబోడు 1-2 ఫీట్లు జరిగినా కానీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ నాన్న ఉసురు పోసుకుంటున్నాం. ఈ కర్మఫలం ఖచ్చితంగా అరుణ్కి తగులుతుంది. ఇది మా పెద్ద మనిషి శిక్షల అన్నగారికి తెలుసో తెలియదో ఈ తమ్ముని మూర్ఖత్వం పనులు ఇవి తెలుసుకుంటే అన్నగారికి ఇప్పటి నుంచి జగద్గిరిగుట్టలో అరుణ్ అనే వ్యక్తి ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చినా నిర్మోమాటం లేకుండా మా బీజేపీ సీనియర్ పెద్దలు ఉన్నారు, వారిని సంప్రదిస్తే ఈ అరుణ్ అనే బండారం శిక్షల మల్లగౌడ దగ్గరికి వెళ్ళి నిలదీసి అడుగుతాం. ఈ పిల్లగాడు తప్పు చేస్తుందన్నా, మీ పేరు బదనాం చేస్తుండ్రు, మీరు అంతో ఎంతో చీమల లెక్కల పుట్టగట్టి జగద్గిరిగుట్టలో పేరు సంపాదించుకున్నారు, మీ పేరుని నాగంపాం లెక్కల ఈ అరుణ్ అనే వ్యక్తి మీ పేరుని పూర్తిగా ఖరాబ్ చేస్తారు.
కూడా కలిసి ఈ చెప్పుకోవడం జరుగుతుంది. గుళ్ళ విషయంలో మీరు ఒకప్పుడు సహకరించారు. ఈ అరుణ వ్యక్తి ఇప్పుడు ఒక ఆర్ఎస్ కలీంతో కలిసి మొత్తం కంప్లైంట్ ఇచ్చుకుంటా వెనకకెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఉండి చేస్తుంది. నిన్న బీజేపీ పార్టీ పోయి ఇస్తే ఈ అరుణ వ్యక్తికి అవసరమే లేని దాని మీద ప్రెస్ కంప్లైంట్ ఇచ్చిందంటే దీని వెనుక నార్త్ ఇండియన్స్ కానీ హిందూ సోదరులు కానీ అందరూ అర్థం చేసుకోవాలి. ఈ అరుణ వ్యక్తి ప్రతి గుడి మీద వెంకటేశ్వర్ల గుడి వెనుక ఒక వర్గం వాళ్ళు ప్లాట్లు చేస్తుంటే దాని మీద కంప్లైంట్ ఇస్తా అని చెప్పి ఫోటోలు కొట్టి కమిషన్లు తగ్గి ఇంట్లో వాళ్ళు అవుతామి. నీ గురించి మాకు తెలియదా? ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడు బంద్ చేయి. రెండోది, మల్లికార్జున స్వామి గుడి కాడికి వస్తే తమ్మి హైడ్రా దగ్గర షోక్ డౌన్ చేసినాం. హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారు ప్రెస్ మీట్ పెడితే అది రాలేవు. నీకు అది భయం. దొంగలు రాలేడానికి నిజాయితీ పరులు వచ్చిర్రు. మేము పోయినాం. నువ్వేదైతే నీ నోటికి అడ్డు లేకుండా నిందలు వేయాలంటే మేము కూడా వేస్తాం. మేము వేయాలంటే మీ రాష్ట్ర నాయకుల మీద కాదు, ఈ కొద్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకుల పెద్దల మీద కూడా నిందలేస్తాం. కానీ సంస్కారం కాదు. కాబట్టి ఒకరు గుర్తుపెట్టుకో, మల్లన్న గుడి పక్క పండు ఏదైతే కట్టిరో అది లేటెస్ట్గా హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ ఇళ్ళలో అయితే ఉన్నారో వాళ్ళు హైడ్రా కమిషనర్ ముంగల అక్కడికి వచ్చిన పెద్ద మనుషులు నీ పక్కకు ఉన్న పిల్లాంజనేయులు కూడా వచ్చిండో అడుగు, నీకు తెలియకపోతే. పిల్లాంజనేయులు ముంగలనే హైడ్రా కమిషనర్ శేఖర్ యాదవ్ కానీ మల్లన్న గుడికి కానీ సంబంధం లేదు, మా దగ్గర ఏ వ్యక్తులు తీసుకురు ఏమని కమిషనర్ ముంగల చెప్పిరు. నోరు జాగ్రత్త పెట్టుకో, అదుపు పెట్టుకో. అడ్డమైన మీద పైసలు వసూలు చేసి బలుస్తున్నాం కాదు తమ్ముడు, తిన్నదరగదు. మన కర్మఫలం మనకు ఒకటి ఉంటుంది. ఇప్పటికైనా సరే రాజకీయంగా ఎదుగు తప్పులేదు. లోకల్ నాయకులు ఎవరైనా సరే వాళ్ళ సంస్కారానికి వాళ్ళ ఏజ్కి గౌరవం ఇచ్చి మాట్లాడితే నీకు ఉందాతనంగా గౌరవం ఉంటుంది. చిన్న పార్టీ పనుల గురించి పైసలు ఇస్తే ఫ్లెక్స్ లేకుండా ఫోటోలు ఇచ్చి పంపించిన చరిత్ర తమ్మినిది. శిక్షణ మనకు తెలియదు అనేది. శ్రీశైలమన్న పేరు కానీ సీనన్న పేరు కానీ ఖరాబ్ చేస్తామి. శ్రీశైలమన్నది కానీ సీనన్న కానీ పేరు ఇచ్చేది చేయకుండా మంచిగా బతుకు, ఎవరి మీద నింద లేకు, ఈ కలెక్షన్ లాపు. ముఖ్య గమనిక జరుగుట ప్రజలు ఇంకోటి తెలుసుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ టెంపుల్ దగ్గర మెట్లకాడ నుంచి గుడి వరకు నిరుపేదలు కుటుంబంలో కిరాయికుండే వ్యక్తులు వాళ్ళ ఆటో నడిపించుకుంటున్నావు, లేకపోతే కారు నడిపించుకుంటున్నావు, ఎల్లో ప్లేటో బస్సు నడిపించుకుంటున్నావు, పార్కింగ్ పెడుతూ. ఇది ముఖ్యంగా మేము ఇప్పుడు దీని మీద కంప్లైంట్. ఈ అరుణ అనే వ్యక్తి ఒక పిల్లగాన్ని పట్టుకొని వీళ్ళ దగ్గర 2000 3000 ప్రజెంట్ కూడా ఇప్పుడు వసూలు చేస్తున్నాం. దీని మీద మేము ఈఓ కానీ ఆర్ఐ కానీ గతంలో కంప్లైంట్ ఇస్తే 3 నెలలు బంద్ చేసి 2000 ఓన్ అయ్యే జాగిలో గుట్ట నీ అయ్యే రాయమన్నా నువ్వు ఒక్కరిని వసూలు చేస్తానికి. ఇండోమిన్ వాళ్ళ దగ్గర డిపార్ట్మెంట్ ఉన్నారు, వాళ్ళ దగ్గర 3 సిబ్బంది ఉన్నారు. వాళ్ళు వసూలు చేసుకొని మా గుట్ట వెంకటేశ్వర గుడికి నిధులు తీసుకొస్తారు. నువ్వేదో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తెగిపోతున్నావు బిడ్డ. అరుణ్ ఇప్పటి నుంచి అక్కడ పార్కింగ్ వాళ్ళు ఎవ్వరు కానీ వాళ్ళకి రూపాయి ఇచ్చేదే లేదు. అరుణ్కి ఎవరైనా ఇచ్చినట్లయితే భారతీయ జనతా పార్టీ సంప్రదించండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. దీని మీద ఆర్ఐ మన గుట్ట ఈవో గారు కూడా హస్తం ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరికి కూడా రూపాయి అవసరం లేదు. గుడి సొమ్ము తినకూడదు తమ్మి. గుడి సొమ్ము తింటే గతంలో వెంకటేశ్వర్ల గుడి సొమ్ము తిన్నోళ్ళు, ఇంట్లో ముక్కున్నోళ్ళు ఆరోగ్యం బాగా చనిపోయారు. నువ్వు ఆరోగ్యాలతో ఉండాలి. ఇప్పటికైనా గుడి సొమ్ము తినుడు బంద్ చేయి. భారత్ మాతాకి జై. నమస్కారం, నేను కుమార్ యాదవ్ మాట్లాడుతున్నా. మల్లన్న గుడి గుట్టపై వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. గుడి గత 43 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అరుణనటుడు ఇప్పుడు దాని మీద నిందలేసి మా అన్న మీద నిందలేయడం ఎంతవరకు మంచిది కాదు. శేఖర్ అన్న ఎన్ని కష్టాలు పడ్డాడు ఆ గుడి కోసం మాకు తెలుసు. సొంత డబ్బులు కూడా 50 లక్షల దాకా పెట్టిండు. అరుణన్న నువ్వు ఇట్లాంటి నిందలు మా శేఖర్ అన్న మీద అయితే మాత్రం మేము ఒప్పుకునేది లేదు. నీ నాలుక వచ్చింది నరమని మాట్లాడినట్టు కాదు. నా అవసరంతో నాలుక జీవితం. ఇంకోసారి ఇట్లాంటి మా శేఖర్ అన్న మీద ఎటువంటి మాటలు మాట్లాడకూడదు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దొండగల్ సర్కిల్లో పరిధిలోని దొండగల్ డబుల్ బెడ్రూమ్ వాసులు ఎదుర్కొంటున్న మంచిటి సమస్యలు బీజేపీ పార్టీ నాయకులు మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనిపై స్పందించిన ఎంపీ ఈటెల రాజేందర్ ప్రజల సమస్యల పట్ల చెల్లించి తన పార్లమెంటు పరిధిలో ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్నాయో అక్కడి సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కారం చూపించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఎంపీ నిధుల ద్వారా దొండిగల్ డబుల్ బెడ్రూమ్ సముదాయంలో 36 లక్షల రూపాయల వ్యయంతో బోర్లు మంజూరు చేయించి వాటిని ప్రారంభం జరగడం పట్ల స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దొండిగల్ డబుల్ బెడ్రూమ్ వాసులు ఎంపీ ఈటెల రాజేందర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తమ కృతజ్ఞతను తెలిపారు. తమ కోసం ఎల్లప్పుడూ ముందుండి నిలబడిన బీజేపీ పార్టీ దొండిగల్ మున్సిపాలిటీ కార్యదర్శి తలారి రాజ్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని బోర్లు వేయించడంలో ప్రత్యేక చొరవ చూపిన రాజ్ కుమార్ కి
వారికి ఎప్పటికీ తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అలాగే ఎంపీ ఈటెల రాజేందర్ కి జన్మదినం సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సువర్ణ, నాగపుష్ప, శోభ, రహీం, భాగ్యలక్ష్మి, దుర్గా ప్రసాద్, శ్రీను, డబుల్ బెడ్రూమ్ వాసులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన దుండిగల్ డబుల్ బెడ్రూమ్ కాలనీలో బోర్లు వేయడం జరిగింది. దానికి కృతజ్ఞతగా కాలనీవాసులందరూ కలిసి అన్నగారికి మన మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ అయిన గౌరవనీయులు శ్రీ ఈటెల రాజేందర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పిలవడం ఆహ్వానించడం జరిగింది. అయితే ఈ సమస్యలు, ఈ డబుల్ బెడ్రూమ్లో ఉన్న సమస్యలను అన్నింటినీ ఒక లిస్ట్ అవుట్ చేసినాం. ఆ లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ఒక 30 సమస్యల వరకు మనం గుర్తించడం జరిగింది. దాంట్లో ఎస్టీపీ, స్ట్రీట్ లైట్స్, ఈ నైట్లో ఈ సెక్యూరిటీ, ఇలాంటివన్నిటినీ మనము అన్నగారి దృష్టికి తీసుకోవడం జరిగింది. సో రాబోయేది ఎండాకాలం అనే విషయాన్ని గుర్తెరిగి మనం ముందుగా బోర్డులో శాంక్షన్ చేయమని కోరడం జరిగింది. దానికి గాను అన్నగారు సానుకూలంగా స్పందించి బోర్డు శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపుగా 36 లక్షల రూపాయలు కేవలం మన డబుల్ బెడ్రూమ్ కోసం కేటాయించడం జరిగింది. సో ఈరోజు ఆ బోర్డు వేసుకున్నాం. ఇంకా ముందు కూడా అన్నగారి సహకారంతో ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు. ఉండాలి. అన్నగారికి అయితే మేము పోగానే మంచి సన్నివేశం ఇచ్చి మాకు ఆడబిడ్డలని చాలా గౌరవం ఇచ్చి చాలా మంచిగా మాకు రెస్పాన్స్ అయ్యింది కాబట్టి మేము ఎప్పటికన్నా గుణపడి ఉంటాం. అన్నగారిది బర్త్డే ఉంది కాబట్టి అన్నగారికి బర్త్డే సందర్భంగా మేము మాకు సంతోషంగా బోర్లు పడ్డందుకు కొన్ని మూడు బోర్లు ఏం పోయినాయి, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ అన్నగారి దగ్గర పోతాం. కానీ మా బోర్లు పడ్డ సందర్భంగా బర్త్డే ఉంది. బర్త్డేకు ముఖ్యంగా పాలాభిషేకం చేసుకొని అన్నకు బర్త్డే విషయం శుభాకాంక్షలు చెప్తూ థ్యాంక్ యూ అందరూ. నమస్తే. ఇది దుండిగల్ డబుల్ బెడ్రూమ్. మన ఈటెల రాజేందర్ గారికి ఫస్ట్గా జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ పాలాభిషేకం కూడా చేసాము దుండిగల్ డబుల్ బెడ్రూమ్లో. మా ఈటెల అన్నగారి దగ్గరికి వెళ్ళి మేము ఒకరోజు నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం అన్న అని మేము చెప్పగానే అన్నగారు బోర్లు శాంక్షన్ చేశారు. వచ్చి రాగానే అన్న మా దగ్గరకు రండి ఒకసారి డబుల్ బెడ్రూమ్కి అని చెప్తే కూడా లేదమ్మా ముందు మీ బోర్లు వేయించుకోండి, మీకు ఏదైనా పని చేసిన తర్వాత డబుల్ బెడ్రూమ్కి వచ్చి నేను చూస్తానని చెప్పారు. అందుకని అన్నకి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. బీజేపీ పార్టీకి మాకు ఇంత సాయం చేసిన మా అన్నని ఎప్పటికీ మర్చిపోం. బీజేపీ వెనకాలే ఉంటాం. జై రాజేంద్ర, జై. నమస్తే అండి అందరికీ. దుండిగల్ డబుల్ బెడ్రూమ్ నుంచి మాట్లాడుతున్నాము. ఇప్పుడు మాకు ఫస్ట్ ప్రాబ్లమ్స్ మేము 15 to 30 ప్రాబ్లమ్స్ అన్న వాళ్ళకి రాసిచ్చాము. దాంట్లో మెయిన్ ప్రాబ్లం వాటర్ అని చెప్పేసి మాకు బోర్లు శాంక్షన్ చేయడం జరిగింది. రాజేంద్ర అన్న, ఈటెల రాజేంద్ర అన్న మాకు రాజ్ కుమార్ అన్న ద్వారా అక్కడికి వెళ్ళాం మేము. ఈ ఈటెల రాజేంద్ర అన్నకి, రాజ్ కుమార్ అన్నకి రుణపడి ఉంటాము ఎప్పటికీ. థ్యాంక్ యూ. రేపు అన్నగారిది బర్త్డే ఉంది. బర్త్డే సందర్భంగా ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది రాజ్ కుమార్ అన్న ఆధ్వర్యంలో. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. జన్మదిన శుభాకాంక్షలు మీకు. డబల్ బెడ్రూమ్ కాలనీ వాసులో మాట్లాడుతున్నాము. ఈ మా దుండిగల్ డబల్ బెడ్రూమ్లో చాలా అంటే చాలా పెద్ద సమస్య అనేది నీటి ప్రాబ్లం ఉండే. అయితే మేము నీటి సమస్య అనేది మేము రాజ్ కుమార్ అన్న గారి దగ్గర తీసుకొని వెళ్ళామని రాజ్ కుమార్ అన్న గారు వెంటనే స్పందించి మా గౌరవనీయులైన మల్కాజిరి ఈటెల రాజేందర్ అన్న గారి దగ్గరికి దృష్టికి తీసుకొని వెళ్ళి 32 సమస్యలు అనేది మేము కాలనీ ఉన్న సమస్యలు రాసి ఇచ్చినాము. ఆ 32 సమస్యలలో మెయిన్ సమస్యలు ఏంది మీకు అని అంటే మాకు నీటి సమస్య. ఎందుకంటే అన్నం లేకపోయినా ఉండగలుగుతాం కానీ నీటి లేకుండా ఉండలేము. ఎందుకంటే ఇది ఎండాకాలం మనకి ఏ చిన్న పని చేసినా నీటి లేకుండా మనం ఉండలేము కాబట్టి అన్నగారు మీరు వెంటనే బోర్లు అనేది శాంక్షన్ చేసుకోండి. ఫస్ట్ మీరు బోర్లు శాంక్షన్ చేసుకున్నాక నేను మీ కాలనీకి వచ్చి మిగతా పనులు అన్నీ మొత్తం నేను దగ్గర నుండి చేపించే బాధ్యత నాది. పేద ప్రజలకు అందరికీ నేను అండగా ఉంటా అని చెప్పి అన్నగారు మాకు చెప్పారు. ముఖ్యంగా ఏ ఆదిరాత అయినా సరే మేము అన్న అంటే మేమున్న నాయకుడు, తెలంగాణలో నెంబర్ 1 నాయకుడు అంటే మా ఈటెల రాజేందర్ నాయకుడు మాకు దొరకడం చాలా అదృష్టము. ఇంకొకటి ఇప్పుడు అన్నగారు ఎంపీ ఉండడం వల్ల ఇవన్నీ పనులు చేస్తారు. ఇంకా అన్నగారిని సీఎం చేస్తే తెలంగాణకి ఇంకెన్ని పనులు చేస్తారో మనం అదొక్కటి దృష్టిలో పెట్టుకొని బీజేపీ పార్టీ సపోర్ట్ చేసుకుంటా మనము ఈటెల రాజేందర్ గారిని గెలిపించుకున్నాం మన బాధ్యత. జై. అందరికీ నమస్కారం. అలాగే ఇప్పుడు ఉన్న यहाँ है सो सभी भाइयों को बहनों को अस्सलाम वालेकुम. जो भी यहाँ पर कॉलोनी में प्रॉब्लम्स थे अल्हम्दुलिल्लाह वो वाटर प्रॉब्लम जो था वो क्लियर हो गया. अभी आगे क्योंकि बच्चों के एग्ज़ाम्स भी हो गए, अभी समर वेकेशन भी चालू होने वाला है
सब लोग बच्चों को लेके यहाँ वेल सेटिल होने के लिए आने वाले हैं. ఇంకా 15-20 రోజుల్లో చాలామంది ఇక్కడ దూరం ఉన్న వాళ్ళు కూడా సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ రావడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు 30 నుంచి 40 ఫ్యామిలీస్ ఇక్కడ సెటిల్ ఉన్నారు. అలాగే ఈ సమ్మర్ అయిపోగానే ఎగ్జామ్స్ అయిపోగానే ఇంకా 30 to 40 ఫ్యామిలీస్ పెరిగే ఇక్కడ అవకాశాలు ఉన్నాయి మన బ్లాకులలో, ఒక్కొక్క బ్లాక్లో. సో నీటి సమస్య అనేది ఇప్పుడు అన్నగారి ద్వారా మనకి క్లియర్ అయింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు. అలాగే అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఇంకా చాలా పనులు ఉన్నాయి అన్నగారికి మనం సపోర్ట్ చేసి. స్కూల్ ఉంది, అలాగే మనకి ఇంకా చిన్నగా రేషన్ షాప్ ఒకటి ఓపెన్ అయింది, హాస్పిటల్ ఉంది, ఏరియా హాస్పిటల్ ఉంది, స్కూల్స్ ఉంది, అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని బస్సెస్ పెంచుకోవడానికి ఇక్కడ బతుకు తీరు లేదు కాబట్టి చాలామంది దూరం వర్క్స్కి వెళ్తున్నారు. మ్యాక్సిమం ఇక్కడ వెళ్ళాలంటే మినిమం మనం షాపూర్, జిడిమిట్ల, బాల్నాడు దాటి వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా అన్నగారితో మాట్లాడి అది కూడా మనం చేయించుకున్నాం. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఆర్టీసీ బస్సు కూడా మనం బస్సులు పెంచేటట్టు కూడా అందరితో మాట్లాడి డిఎంకి మనం రిక్వెస్ట్ ఇచ్చి డిఎం సార్కి లెటర్ ఇస్తే మనకి బస్సులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. హ్యాపీ ఉగాది. ఈరోజు శుభదినం, ఎందుకంటే ఈటల రాజేందర్ గారి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ గారు ముందుకు వచ్చి మా అందరి బతుకులు బాగు చేస్తారని మాకు సంతోషంగా ఉన్నది. నీళ్లు కావాలి, దానికి నడుము కట్టుకొని అంకణం కట్టుకొని రాజేందర్ గారు ముందుకు వచ్చారు. అలాగే రావాలి, మా అందరి బతుకులు బాగుపడాలని మేము కోరుకుంటాను. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట 126వ డివిజన్ బీజేపీ పార్టీ ఆఫీసులో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలకు ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ బీజేపీ కన్వీనర్ జేకే శేఖర్ యాదవ్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ నూతన సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మేడ్చల్ జిల్లా స్పోక్ పర్సన్ బీజేపీ సురేష్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సిద్దిరామ్ రెడ్డి, కరస్పాండెంట్ కార్పొరేటర్ జేకే మహేష్ యాదవ్, బాలరాజ్, శ్రీహరి గుప్తా, కుమార్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, జగన్ ముదిరాజ్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ వేడుకల నిర్వాహకులు 126వ డివిజన్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ గండిరాజ్ యాదవ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. అందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అది పచ్చడి ఆయన అందరికీ జగద్గిరిగుట్ట 126 డివిజన్ భారతీయ జనతా పార్టీ ఈరోజు జగద్గిరిగుట్ట ప్రజలందరికీ ఉగాది పర్వదినాన శుభాకాంక్షలు తెలియజేస్తూ పచ్చడి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ సందర్భంగా ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, చదువు, మంచి ఆరోగ్యం, ప్రతి కుటుంబం చల్లగా ఉండాలని, అదేవిధంగా ప్రజలందరూ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం. పరాభవన సంవత్సరం ఉగాది నూతన సంవత్సర సందర్భంగా జగద్గిరిగుట్ట ప్రజలకు, మరి అదేవిధంగా మా ప్రియాతి బీజేపీ కార్యకర్తలకు, మా యొక్క బంధువులకు, బీజేపీ కుటుంబ సభ్యులకు అందరికీ, మరి అదేవిధంగా కుత్బుల్లాపూర్ ప్రజలందరికీ కూడా పరాభవన సంవత్సర ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యకర్తలకు మరియు కుత్బుల్లాపూర్ ప్రజలకు ఆ యొక్క భగవంతుడు ఈ యొక్క ఉగాది నాడు చేదు, తీపి, ఏ విధంగా పులుపు ఏ విధంగా పెడతామో వారి జీవితాల్లో కూడా సుఖ సంతోషాలు కలగాలని చెప్పేసి, వారు కోరుకున్నది కొమ్ము బంగారం కావాలని చెప్పేసి ఆ యొక్క భగవంతుడు
వారందరూ కూడా వారి వారి రంగాల్లో మంచి అభివృద్ధి చెందాలని చెప్పేసి, మంచి ఆశీస్సులు అందియాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ముద్దులపూర్ మరి జయదుర్గ ప్రజలకు మరి బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా పరమనవ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలో గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉగాది పండుగను భక్తి శ్రద్ధతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా ఆలయ ప్రాంగణం పూలతో అందంగా అలంకరించారు. పండితులు నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమం భక్తులకు ఆకట్టుకుంది. కొత్త సంవత్సర ఫలితాలను ఆసక్తిగా విన్న భక్తులు హర్షం వ్యక్తం చేశారు. భక్తులకు ఉగాది పచ్చడి ప్రసాదంగా పంపిణీ చేశారు. ఈ ఉత్సవాలకు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు హాజరై స్వామివారి ఆశీర్వాదం పొందారు. గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానంలో విశేషాలు భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువు. గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని, ఈ క్షేత్రంలో ఉన్న శివలింగం ప్రతి సంవత్సరం చింతాకు పరిమాణంలో స్వయంగా పెరుగుతోందని, ఆలయంలోని కోనేరుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కొండపై హనుమాన్ ఆలయం, ఎల్లమ్మ, కాలభైరవుడు స్వయంగా వెలిశారని తెలిపారు. ఈ ఆలయం ప్రాంతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగుతోందని అర్చకులు రాజు శర్మ, మహేష్ శర్మలు తెలిపారు. ఖర్చు 5, రాజపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి వారికి 5 ఆదాయం, 14 ఖర్చు. రాజపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి 8 ఆదాయం, 11 ఖర్చు. ఒకరు మంచి అంటారు, 7 చెడు అంటారు. కర్కాటకం 2 ఆదాయం, 11 ఖర్చు. 4 మంచి, 7 చెడు అంటారు. సింహరాశి వారికి 5 ఆదాయం, 5 ఖర్చు. 7 మంచి అంటారు, 7 చెడు అంటారు. కన్యారాశి 8 ఆదాయం, 11 ఖర్చు. 3 చెడు అంటారు, 3 మంచి అంటారు. తులారాశి వారికి 5 ఆదాయం, 14 ఖర్చు. 6 మంచి అంటారు, 3 చెడు అంటారు. వృశ్చిక రాశి 11 ఆదాయం, 5 ఖర్చు. 2 మంచి అంటారు, 6 చెడు. ధనుసు రాశి వారికి 14 ఆదాయం, 11 ఖర్చు. 5 మంచి అంటారు, 6 చెడు అంటారు. మకరాశి వారికి 2 ఆదాయం, 8 ఖర్చు. 1 మంచి, 6 చెడు. కుంభరాశి వారికి 2 ఆదాయం, 8 ఖర్చు. 4 మంచి అంటారు, 2 చెడు అంటారు. మీనరాశి వారికి 14 ఆదాయం, 11 ఖర్చు. 7 మంచి అంటారు, 2 చెడు అంటారు. ఇప్పుడు మనము కేసు మల్లికార్జున భగవానుకి జై. నమస్కారం సమర్పయాం. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శ్రీ మల్లికార్జున స్వామి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. నమః. శ్రీ మహాసరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నా పేరు రామంచ నాగరాజు. నేను మల్లికూతురు గ్రామంలో ఉన్న హన్మకొండ జిల్లా వేలేరు మండలం మల్లికూతురు గ్రామంలో స్వయంగా వెలిసిన మన మల్లికార్జున స్వామి ఆలయంలో అర్చకుడిని. ఇక్కడ ప్రతి ఉగాది రోజున అంగరంగ వైభవంగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే కోనేరు. మనకు ఆ కోనేరులో ఉదయాన్నే వచ్చి కింద స్నానాలు చేసి కోనేరు దగ్గరికి వెళ్ళి ఇందులో స్వామివారికి పైన హనుమంతులు ఉంటారు. అక్కడ కూడా
అక్కడ కూడా స్వామివారికి నమస్కారం చేసుకొని కోనేరులో స్నానాలు చేసుకొని కిందికి వచ్చి అంగరంగ వైభవంగా పట్నాలు వేస్తారు స్వామివారికి. ఇది ప్రత్యేకత. కావున అందరూ కూడా వచ్చి ఈ యొక్క పట్నాలందరినీ కూడా అంగరంగ వైభవంగా మనకు సంక్రాంతి తర్వాత నుంచి ఉగాది వరకు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. నానావిధ పలు గ్రామాల నుంచి అందరూ కూడా భక్తులు వస్తారు. చాలామంది వచ్చి కూడా ఈ యొక్క స్వామివారి మొక్కుబడులు అన్నీ కూడా తీర్చుకుంటారు. ఇక్కడ శ్రేష్టంగా జరుగుతాయి. అందరూ కూడా ఇక్కడ కూడా శ్రేష్టంగా వస్తారు. నీటి శుద్ధి అన్నీ కూడా చక్కగా అనుకూలంగా ఉంటాయి. కావున ఈ గ్రామంలో అందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చి ఈ యొక్క స్వామివారి కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి స్వామివారికి పట్నాలు వేసి అంగరంగ వైభవంగా పట్నాలు వేసుకొని గజ్జలు కట్టుకొని డోలు సప్పుతోటి అందరికీ కూడా పట్నాలు వేస్తూ ఉంటారు. ఇలా ప్రత్యేకతగా జరుగుతూ ఉంటుంది. అందులో కోనేరు కూడా చాలా మనకు కోనేరులో విశిష్టత ఏంటంటే చాలామందికి అనారోగ్య సమస్య ఉన్నా సరే, పాడి పంటలు బాగాలేకపోయినా సరే, మనకు పశువులకు ఆవులకు కానీ ఇబ్బందులు వచ్చినా సరే, ఆ యొక్క నీరు తాగినా సరే, అందులో స్నానం చేసినా సరే సర్వదోష నివారణలు పోతాయి. అలానే మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. పొలంలలో పురుగు పట్టినా ఏరి పట్టినా సరే మన యొక్క కోనేరు నీళ్ళు వెళ్ళి తీసుకొని చల్లితే అంతా శుభమే జరుగుతుంది అంటూ ఇలా చాలామంది నమ్ముతూ ఉంటారు. అదేవిధంగా అందరూ కూడా వచ్చి అలానే కోనేరులో స్నానం చేసుకొని బాటిలలో నీళ్లు తీసుకెళ్ళి వాళ్ళ పంట పొలాల్లో కానీ ఇంట్లో కానీ అంత చుట్టుపక్కల కూడా శుద్ధిగా ఉండాలని చెప్పేసి మన కోనేరు నీళ్ళు చల్లుకుంటారు. ఇలానే ఇక్కడ అందరూ కూడా ఒగ్గు పూజారులు అలాగే నాయి బ్రాహ్మణులు సిబ్బంది అందరూ కూడా సహకరిస్తూ అంగరంగ వైభవంగా జాతరంతా కూడా ప్రతి సంవత్సరం కూడా ఉదయంతం చేస్తుంటారు. అలానే అందరూ కూడా మా యొక్క ఈవో గారు కూడా అందరికీ కూడా సహకారం చేస్తూ అన్నిటికీ అనుకూలంగా ఉండేటట్టుగా చూసుకొని అన్ని దగ్గరగా ఉండి కూడా చూసుకొని మా యొక్క సిబ్బంది కూడా అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఇలా యథావిధిగా జాతర నడిపిస్తూ అంగరంగ వైభవంగా ఈ మల్లికార్జున స్వామి పలు విధాల్లో అందరూ కూడా ఇంకా అభివృద్ధి చెంది నానా రాష్ట్రాల నుంచి నానా గ్రామాల నుంచి అందరూ కూడా వచ్చి ఆ స్వామివారి కోరిక కోరుకొని నెరవేర్చుకొని ఆ యొక్క స్వామివారికి దర్శించుకొని అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మేడ్చల్ జిల్లా కొత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ పరిధిలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని 290 డివిజన్ సుభాష్ నగర్ గణేష్ గ్రౌండ్ వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ వారు ఆలయంలో చైతన్య పంతులుచే పంచాంగపట్నం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా సుభాష్ నగర్ డివిజన్ జనరల్ సెక్రటరీ ద్వారంపూడి నాగిరెడ్డి మాట్లాడుతూ ఈ పరాభవ నామ సంవత్సరంలో వరసిద్ధి వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుని తెలుగు ప్రజలందరికీ కమిటీ తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి చైతన్యవంతులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తరువాత కమిటీ సభ్యులు భక్తులకు ఉగాది పచ్చడి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ చంద్రశేఖరరావు, కాంగ్రెస్ పార్టీ డివిజన్ జనరల్ సెక్రటరీ ద్వారంపూడి నాగిరెడ్డి, రేషన్ షాప్ రమణ, వెంకీ, సురేష్, బుల్లెట్ శ్రీను, చింటూ, డాక్టర్ ఎంఎన్ఆర్ గౌడ్, శేఖర్, నాగభూషణం, నాని, రేషన్ షాప్ రాజు, సాయి వర్మ, గోండు శ్రీను, రవి, ఉదయ్, రిషి పాండే, ఈశ్వర్రావు, రాంబాబు, బేబీ చైత్వికరెడ్డి, కాలనీవాసులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం కలగాలని, అవిఘ్నములు తొలగిపోయి స్వామిని యొక్క అనుగ్రహం చేత అంతా కూడా మంచి జరగాలని ఆ యొక్క దైవాదిదేవుడైనటువంటి ఆ గణపతిని భక్తిగా శ్రద్ధగా నమస్కారం చేసుకోండి. జై బోలో గణేశ భగవానికి జై. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః కార్యేషు సర్వదా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. గోహత్య నివృత్తిరస్తు. దేవాలయ అభివృద్ధిరస్తు. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్షః. స్వస్తి సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్విన శాంతి. స్వస్తి. శుభం. ఉగాది పర్వదిన సందర్భంగా వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నట్టుగా ఈరోజు కూడా వైభవంగా నిర్వహించి కపిలవాయి శ్రీ చైతన్య గారి ఆధ్వర్యంలో పంచాంగ శ్రావణ కార్యక్రమాన్ని విజయవంతంగా సుభాష్ నగర్ ప్రజలందరికీ ఈ యొక్క సందేశాన్ని ఇచ్చినటువంటి పంతులు గారికి మా ఆలయ కమిటీ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఆలయ కమిటీకి
గ్రామ పెద్దలు, బస్తీ పెద్దలు, వాసులు, నాయకులు అందరూ తోడ్పడి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలకి మరియు పెద్దలకి, బస్తీ వాసులకి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. మన సుభాష్నగర్లో వరసిద్ధి వినాయక ఆలయ ప్రాంగణంలో వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం మన తెలుగు యుగాది మహోత్సవం పురస్కరించుకుని శ్రీ పరాభవనామ సంవత్సర సమస్తమైనటువంటి శుభమైనటువంటి సందర్భంలో ప్రదోషకాలంలో ఆ స్వామివారి యొక్క సన్నిధిలోనే పంచాంగం తిథివార నక్షత్ర యోగ కరణములతో కూడి ఉన్నటువంటి పంచాంగ పఠనం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా చాలా మన భారతదేశం అభివృద్ధి కలగాలని, అలాగే ప్రతి ఒక్కరూ కూడా నిండు నూరేళ్ళు కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ కూడా తెలుగు శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. స్వస్తి. ఈరోజు మన సుభాష్ వెంకటేశ్వరంలో వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ వారిచే ఏర్పాటు చేసిన పంచాయత శ్రవణం కార్యక్రమానికి శ్రీ చైతన్య పంతులు గారిని ఆహ్వానించడం జరిగింది. వారి యొక్క దివ్య సందేశంతో పంచాయత శ్రవణం చేయడం జరిగింది. చాలా సంతోషం చైతన్య పంతులు గారు, మీరు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి మాకు మా యొక్క సుభాష్ నగర్ ప్రజల యొక్క ప్రపంచం యొక్క ప్రజల జాతకాలను మీరు విపులంగా వివరించారు. మా రాజు తరఫున మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. బిఎన్ కండ్రిగా గాజుల పెళ్లూరు గ్రామం సమీపంలో ఉన్న రాసా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ నందు మంటలు చెలరేగిన ఘటన తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగా మండలం గాజుల పెళ్లూరు గ్రామం సమీపంలో ఉన్న రాసా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ స్టోరేజ్ గల 3 షెడ్లలో ఖాళీ గ్రేడ్లు వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి కాలిపోయాయి. బుచ్చినాయుడు కండ్రిగా మండలం ఎస్ఐ హరిప్రసాద్ కానిస్టేబుల్స్ సమాచారం అందుకున్న వెంటనే శ్రీకాళహస్తి నుండి ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానంకి కేంద్ర మైన్స్ అండ్ కోల్ శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి వారి కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసి ఉన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బికే వెంకటేశ్వరులు వారిని సాధారణంగా ఆహ్వానించి వారికి రాహుకేతు పూజలు, అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైనది. మీరు వెళ్ళిపోతారు కొద్దిగా షార్ట్ మామూలుగా తీసుకోవాలి. ముందుకు రండి, ముందుకు రండి.
పునర్దర్శన ప్రాప్తిరస్తు.